ముఖ్యమంత్రి అంటేనే చుట్టూ వందలాది మందితో భారీ భద్రత. బయటకొస్తే చాలు అడుగడుగునా ఆంక్షలు, బారికేడ్లు. అబ్బో, ఆ హడావుడే వేరు. కానీ ప్రజల ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చంద్రబాబు వీటన్నిటికీ దూరంగా ఉంటున్నారు. సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం సీఎం నివాసంలో భద్రతను పర్యవేక్షిస్తున్న అటానమస్ డ్రోన్ల ప్రత్యేకతలు ఏంటో చూసేద్దాం రండి. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో హంగు ఆర్భాటాలతో నానా హడావుడి చేశారు. మితిమీరిన భద్రతతో ప్రజలను అనేక విధాలా ఇబ్బంది పెట్టారు. తాడేపల్లి ఇంటి చుట్టూ చెక్పోస్టులు, బారికేడ్లు, ఆర్మ్డ్ గార్డ్స్, పబ్లిక్ రోడ్లలో జనాలు తిరగకుండా ఆంక్షలతో పూర్తి నిషేధిత ప్రాంతంగా మార్చేశారు. ప్రత్యేక ఆపరేషన్లకు ఉపయోగించే ఆక్టోపస్ టీమ్ ఫోర్స్ను తన ఇంటి చుట్టుపక్కల 24 గంటలు సెక్యూరిటీగా ఉపయోగించారు. ఇంటికి నలుమూలలా 4 స్నైపర్స్ను కూడా జగన్ భద్రత కోసం మోహరించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో మొబైల్ క్యూఆర్టీలు ఏర్పాటు చేసి దేశంలో ఏ ఇతర సీఎంకు లేని స్థాయిలో నాడు సెక్యూరిటీ కోసం కోట్లు ఖర్చు చేశారు. ఏడాదికి 90 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక బలగాలతో 980 మందితో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నారు. కానీ 4వసారి సీఎంగా ఉన్న చంద్రబాబు మాత్రం వీటన్నిటికీ తాను దూరమంటూ నిరూపించుకుంటున్నారు. తాను ప్రజలకు మాత్రం సేవకుడినంటూ చూపిస్తున్నారు. జగన్కు ఉన్న భద్రతా సిబ్బందిలో 5వ వంతుతోనే భద్రత కల్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రికి 980 మందిగా ఉన్న భద్రత నేడు కేవలం 121 మందికి చేరింది. సీఎంగా జగన్ కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా జెడ్+ భద్రత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాహన శ్రేణి 11 వాహనాలకే పరిమితమైంది. ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అవసరమైన కనీస సిబ్బందితో ఆయన భద్రత కొనసాగుతుంది. ఎక్కువ మంది పోలీసులు సిబ్బంది ఉంటే ఎక్కువ భద్రత ఇస్తున్నట్లు కాదని, టెక్నాలజీ సాయంతో తక్కువ మందితో ప్రణాళికతో వ్యవహరించిన మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయవచ్చని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అత్యాధునిక డ్రోన్ను ఏర్పాటు చేశారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రతా పర్యవేక్షణను చేపట్టారు. ఆ డ్రోన్ తనకు ప్రోగ్రాం ఇచ్చిన విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా మూవ్మెంట్ కనిపించినా, కొత్త వస్తువులు, అనుమానాస్పద వస్తువులు కనిపించినా మానిటరింగ్ టీంకు మెసేజ్ పంపుతుంది. సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలట్గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్లీ వచ్చి నిర్దేశించిన డక్పై ల్యాండ్ అయి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అటానమస్ డ్రోన్ ద్వారా తక్కువ సమయం, సిబ్బందితో ఎక్కువ పని జరుగుతుంది. నాణ్యత పెరుగుతుంది. ప్రైవేటు కార్యక్రమాలకు సీఎం వెళుతున్న సందర్భంలో అక్కడి వారికి ఇబ్బంది లేకుండా పరిమిత సిబ్బందిని పెట్టాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి ప్రాంతాల్లో బందోబస్తు హడావిడి తగ్గించాలని సీఎం గట్టిగా సూచించారు. ప్రజలను, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సీఎం ఆదేశాలతో అధికారులు భద్రతలో సమూల మార్పులు చేశారు.